చూసావమ్మా, క్లాప్ కొట్టకుండానే కవర్ పేజీకి ఎక్కేశావు. చూడు, ఏ నోట విన్నా నీ పేరే, ఏ ఆఫీసులో చూసినా నీ ఫోటోలే. ఈ ఫోటోలు చూసి ది గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు రాజశేఖర్ పక్కన హీరోయిన్ గా ఏస్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయాడు. రాజశేఖర్ పక్కన అలా ఎవరో నాగార్జున గారా? హలో బ్రదర్, హౌ ఆర్ యూ? ఏంటి సార్, మరి రమ్యాని మీ పక్కన హీరోయిన్ గా బుక్ చేసుకుంటున్నారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మా అమ్మా, నాగార్జున బాబుతో ఫిక్స్ అయిపోతే వెంకటేష్ బాబు ఫీల్ అవుతాడమ్మా. వెంకటేష్ ఏమిటి? అవునమ్మా, నాయుడు గారు నీ ఫోటోలు చూసి లగాయిత్ అయిపోయి వాళ్ళ అబ్బాయి వెంకటేష్ పక్కన నేను ఏ చేయాలని తెగ ఎంక్వైరీ చేసేస్తాడు. వెంకటేష్ పక్కన? సార్ సార్, బాలకృష్ణ గారు బందర్లుడు పంపించారు సార్. దేనికి? మన మేడం గారిని వరుసగా 3 సినిమాల్లో బుక్ చేసేసుకుంటారు. హలో, ఎవరు? నేను చిరంజీవిని. రమ్య డేట్ల గురించి మాట్లాడాలి. 1 minute సార్. చిరంజీవి గారు, చిరంజీవి గారు. హలో హలో హలో, మెగాస్టార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్, మన హీరోయిన్ ఇదంతా నిజం నమ్మేస్తోందా? తిరిగే ఉంది. ఏంటి సార్, 3 హీరోయిన్ సూర్య, లక్ష్మి, రమ్మతో పాటు మరి రమ్యను కూడా పెట్టుకుంటారా? ఓకే ఓకే సార్. ఊహా, నీకు మల్లెపూలు అంటే ఎంతో ఇష్టం అట కదా, తాతయ్య చెప్పారు. ఈ సీజన్లో మొదటిసారిగా వచ్చిన పూలు ఇవి, తీసుకో. స్నానం చేసి రండి. భోజనం వడ్డిస్తాను రండి. చూడమ్మా, నీకు పెళ్లి అయ్యింది. ఆవిడికి పెళ్ళి ఎక్కడైందయ్యా? పెళ్ళొద్దరు లేచిపోయిస్తాను. రియల్ పెళ్లి కాదయ్యా, సినిమాలో అయ్యింది. సినిమాలో అయితే ప్రొసీడ్. పెళ్ళయింది కదమ్మా. నీ భర్త 1 గంట అయింది, రాలేదు. 2 అయింది, రాలేదు. 3 అయింది, రాలేదు. ఏ మ్యాట్నీకో పోయి ఉంటాడు. మీరు కొంచెం మూసుకుంటారా? మూసుకుంటా. రాలేదు కదమ్మా, నువ్వు అతని కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఓకేనా? రెడీయా? రే, ఆ కాయలిటి. ఇదిగో కెమెరామెన్, ఈ కాయల మధ్య నుంచి ఆమె కళ్ళు కంపొచ్చారు. డైరెక్టరా, ఈ కాయలేట బొప్పాస్ కాయలు. అది తెలిసేమయ్యా, కెమెరా ముందు ఈ కాయలేంటి అని. సింబాలిక్. సింబాలిక్ అంటే ఇది క్లాస్ టచ్. నీలాంటి మాస్క్ అర్థం కాదులే. ఆమె కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుందని సింబాలిక్ గా తీస్తున్నా. ఒక్క నిమిషం ఉండవు. ఇప్పుడు తీయండి. ఈ ఎదురెందుకు? ఆమె కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుందన్నమాట. సింబాలిక్ బాగా స్ట్రాంగ్ ఉంటది. తీయండి. ఈ నచ్చడిగా బయటకు లాక్కాలండి. ఏంటో కొత్త డైరెక్టర్లు థాట్స్ ఇస్తే తీసుకోరు. రంగమ్మ, కాఫీ తీసురా. ఇదేంటి నువ్వు తీసుకొచ్చావు? రంగమ్మ బయటికి వెళ్ళింది. మీ అక్క ఫోటోలు తీసి పారేసి తను రాసిన ఉత్తరాన్ని మాత్రం తీలేదేమిటా అని చూస్తున్నావా? తీయలేను. ఎందుకంటే నేను ముందుగా ప్రేమించింది ఆ ఉత్తరాన్నే. తర్వాత ఈ ఉత్తరం రాసిన మీ అక్కని తెలిసి తన్నే ప్రేమించాను. మీ అక్క ఫోటోలు తీసేసిన మరుక్షణమే ఆమె రూపాన్ని నేను మర్చిపోగలిగాను. ఈ ఉత్తరాన్ని తీసి పారేసిన మనసులో ముద్రపడిన ఆ అక్షరాల్ని నేను చెరపలేను. అందుకే దాన్ని తీయలేకపోయాను. అది కాదు, ఈ ఉత్తరం అది అక్కడ ఉండటం నీకు ఇష్టం లేకపోతే నీ చేత్తో నువ్వే తీసిపారే. అది కదండి, ఈ ఉత్తరం నేను ఎవడి? అరే మీరా, రండి రండి. ఇదేనా రావటం? అవును బాబు. ఊహా, చూడెవరు వచ్చారు. బాగున్నావమ్మా? ఏంటి ముసలమ్మ, చిక్కినట్టున్నావు? శుభవార్త ఏమైనా చెప్తావా? ఇప్పుడు అప్పుడే మాకు పిల్లలు ఎందుకండి, కాస్త లైఫ్ ని ఎంజాయ్ చేయనివ్వండి. బాబు, మీరేదో బయటకు వెళ్తున్నట్టున్నారు, పని ఉంటే వెళ్ళండి. అదే ఏం లేదండి, ఊహా నేను సినిమాకి వెళ్దాం అనుకున్నాం. రేపు వెళ్తాంలేండి. రండి. ఊహా, భోజనాలకు ఏర్పచ్చి. నువ్వు కూడా కూర్చోరా. నేను తర్వాత తింటాను తాతయ్య. టైం అయిందిగా, తర్వాత ఎప్పుడు తింటావు? కూర్చో.
ఏమండి నువ్వేమో చాలు చాలు అంటావు, మీ వాళ్ళేమో నువ్వు చిక్కిపోతున్నావు అంటున్నారు. అక్కడికి నేనేదో నీకు తిండి పెట్టినట్టు తిను. బాగానే ఉంది. సరే గాని బాబు, ఈ మధ్య కొత్తగా సీరియల్స్ ఏమన్నా రాస్తున్నావా? రాయడానికి ఖాళీ ఎక్కడ ఉందండి? అదేమిటి? మీ అమ్మాయి నన్ను విడిచిపెడితేగా. చల్లారిపోతుంది, తిను. తినమ్మా. అదేమిటి ఎడం చేత తింటున్నావు? అదే ఏం లేదమ్మా, ఊరికే. అదేంటి ఊహ, కుడి చేత్తో తిను. మీరు ఎడం చేత్తో తింటే అది కుడి చేత్తో తింటుంది. చూసారా, బలవంత పెళ్లి కాపురం ఎలా ఉంటుందో ఏమిటోనని అందరం భయపడ్డాం. అవును మావయ్య, ఇప్పుడు వాళ్ళ అన్యోన్యత చూస్తుంటే మనం వాళ్ళకి న్యాయమే చేసామనిపిస్తోంది. ఒక్కబడి తీసుకోండి. ఇక మేము బయలుదేరుతాం బాబు. అదేంటి ఇప్పుడేగా వచ్చారు, 2 రోజులు ఉండొచ్చుగా. లేదులే బాబు, ఫ్యాక్టరీ పనులు అయ్యి ఉన్నాయి. పోనీ తాతయ్యని అమ్మని ఉంచండి నాన్న. సర్లే, మీ ఆనందానికి అడ్డమని పిల్లల్నే వద్దనుకుంటే ముసలాళ్ళ మేమెందుకు పుడకల్లాగా. వస్తాం బాబు. ఇదిగో ముసలమ్మ, మీ ఆయన ఛాతులో పడి మమ్మల్ని మర్చిపోకు. అప్పుడప్పుడు కాస్త ఫోన్ అన్నా చేస్తుండే. వెళ్ళొస్తామమ్మా. ఐఎమ్ సారీ ఊహ, మనం సంతోషంగా ఉంటున్నామో లేదోనని చూడ్డానికి వచ్చారు మీ వాళ్ళు. వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నీ చేయి పట్టుకుని కాస్త చనువుగా ప్రవర్తించాను. ఐఎమ్ రియలీ సారీ. హలో, ఎవరు ఎవరు మాట్లాడేది? మీ ఊహని. ఊహ నువ్వా? ఏమిటి? సాయంత్రం త్వరగా వచ్చేస్తారు కదా. ఏ? రండి చెప్తాను. సరే. వచ్చేటప్పుడు నాకు ఇష్టమైన మల్లె పూలు తీసుకురండి. దేవుడి మెళ్ళో కాదు, మీ దేవి తల్లోకి. ఊహా, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ కళ్ళజోడు లేకపోతే నువ్వు చాలా అందంగా ఉంటావు. చూడు.